మీరు గమనించండి, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. కరుణాకర్ సుగ్న కరుణాకర్ సుగ్న హీ మేడ్ ఎ స్టేట్మెంట్. నేను నిజంగా చాలా బాధపడుతున్నా. అదేంటంటే, నేను చనిపోబోయే లోపు ఒక్క క్రైస్తవ పాస్టర్ అయిన జాంబియా వైరస్ అనేటువంటి వీళ్ళు ఎవరైతున్నారో వీళ్ళు ఒక్కలైనా బతుకుంటారేమో అని నేను వాళ్ళందరినీ నేను చనిపోయే లోపల అసలు దీన్ని తీసేసేయాలి, ఈ జాంబియా వైరస్ని తీసేయాలి, అసలు ఒక పాస్టర్ని కూడా ఉండకూడదు అని అంటున్నాడు. అండ్ నేను ఆశిస్తున్నాను, నేను చనిపోయే లోపల అది నాకు నెరవేరాలనుకుంటున్నానని అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అలా జరగదు, అలా అవుదమ్మా, అలా అవుదమ్మా, అలా అవదు. నువ్వు కాదు, వాళ్ళ తాతకు వచ్చినా కానీ ఏమవుదు, ఆయనకంటే స్ట్రాంగ్ వాళ్ళు వచ్చినా ఏమవుదు. అసలు ఈ ప్రభుత్వం తలుచుకున్నా ఏం కాదు. ఎందుకంటే క్రైస్తవుల పక్షాన సృష్టికర్తని దేవుడు ఉన్నాడు, సృష్టికర్తని దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. వీళ్ళేంటండి, ఇంతకుముందు చాలా మంది అనుకున్నారు అట్లాగా క్రైస్తవుని రూపు మాపేద్దాం అని చాలా మంది ట్రై చేశారు. దేశాలను తరివేయడానికి ప్రయత్నించారు. తరుముతున్న కొద్దీ పెరుగుతున్నారే తప్ప జరిగేది ఏమీ లేదు ఇక్కడ. అసలు అలా అవ్వదండి, అవ్వదంతే. నేను అంటున్నాను, ఈరోజు కరుణాకర్ సుగ్నతో నేను చెప్తున్నాను, ఆయనతో చెప్తున్నాను, నీ కోరిక నెరవేరదు. నీ కోరిక నెరవేరకుండా నువ్వు చచ్చిపోతావు. డెఫినెట్లీ ట్రూ. అది జరగదమ్మా, అది జరగదు డెఫినెట్లీ. ఇప్పుడు ఈయన పోరాటం ఏమంటారు సార్? కరుణాకర్ సుగ్న పోరాటం ఏంటి సార్? ఆయన మా హైందవ మతానికి పెద్ద, లేకపోతే ఏంటి ఆయన పోరాటం అనుకుంటున్నాడు? ఆయన ప్రతిరోజు ఏదో ఒక ఆయన అనుకుంటున్నాడు, నేను హైందవ మతాన్ని మోసేస్తున్నాను, నేను అసలు హైందవ మతాన్ని చాలా మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఎంత కీడు చేస్తున్నాడో వాళ్ళకు కూడా తెలుసండి. వాళ్ళలో కొంతమంది తెలుసు ఆయన ఎంత కీడు చేస్తున్నాడో, ఎంత భయంకరమైనటువంటి పనులు చేస్తున్నాడో వాళ్ళకు కూడా తెలుసు. ఆయన వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళలోనే ఉన్నారు. హైందవులోనే చాలా మంది ఉన్నారు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళు చేసే పనులు తృణీకరించే వాళ్ళు, వాళ్ళు చేసే చాలా ఉన్నాయి, జిమ్మికులు ఉన్నాయి. వాటన్నిటిని పైకి తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఒక విషయం గమనించాలి ఇక్కడ ఏంటంటే, తప్పు చేస్తున్నాడు కాబట్టే కదా వాళ్ళకి సఖ్యత కుదరట్లేదు. తప్పు చేస్తున్నాడు కాబట్టే కదా వాళ్ళు తృణీకరిస్తున్నారు. సో ఈ విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు కూడా మనం కొంతమందిని తృణీకరిస్తాం, కొంతమందిని మనం చేస్తాము, అది బోధనలు ఖండిస్తాం. ఇక్కడ ఆయన ఎట్లా కాదు, ఇక్కడ కరుణాకర్ సుగ్న అట్లా కాదు. ఇప్పుడు హైందవ గ్రంథాల్లో బూతులు మాట్లాడొచ్చు ఉందా సార్? హైందవ గ్రంథాల్లో బూతులు మాట్లాడొచ్చు అనే మాట ఉందా? బూతులు మాట్లాడొచ్చు అన్నమాట. ఐఎమ్ సారీ, ఈ విషయం నేను కమెంట్ చేయను, నాకు తెలీదు. ఎందుకంటే కరుణాకర్ సుగన్ కానీ, లలిత్ కుమార్ కానీ, అమార ప్రసాద్ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము సాఫ్ట్ కార్నర్తో ఉండము, ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు, మా నోట్లోంచి వస్తే లా భాషలు తప్ప మా భాషలు తప్ప ఇంకే భాషలు రావు అంటే భయంకరమైన బూత్ మాటలు. రీసెంట్ గా చూస్తే షాలేం రాజు గారి మీద కూడా కరుణాకర్ సుగన్ అనే వ్యక్తి కూడా అంటే కండోమ్ స్పాడ్ గురించి మాట్లాడాడు. అంత దారుణం. అంటే ఏంటి వీళ్ళు సమాజానికి ఇద్దామన్న మెసేజ్ ఏంటి సార్? తెలుస్తుందండి. అసలు మీకు విషయం చెప్తాను, మనం ఈరోజు మాట్లాడుతున్నాం కానీ హైందవులు ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని తెలుస్తుంది. వాళ్ళే ఖండిస్తున్నారు. మా ఓడు మాట్లాడేది కరెక్ట్ కాదు, మా ఓడు చెప్పేది కరెక్ట్, మా ఓడు అట్ట మాట్లాడు. ఒకవేళ ఏమైనా ఉంటే నువ్వు డాక్టరీన్ గా ఏమైనా ఉంటే నువ్వు డాక్టరీన్ గా మాట్లాడు. నువ్వు సిద్ధాంతపరంగా నువ్వు ఏమన్నా ఫైట్ చేయగలదు, సిద్ధాంతపరంగా నువ్వు నిరూపించడానికి ప్రయత్నించే, లేదా నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది ఇలా అలా అలా అని చెప్పు. అంతేగాని పర్సనల్ ఇష్యూస్కి వచ్చేసి లేకపోతే లేనివి అబండాలు మోపేసేసి ఏదో లా భాషలు మా భాషలు ఏదో మాట్లాడేస్తే మనం ఏదో భయపడిపోయి మనకెందుకు వదిలేద్దాం అని అనుకుంటున్నారు అనుకుంటా. నో, అస్సలు డెఫినెట్లీ ట్రూ. అదే ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అస్సలు అలా క్రైస్తవుడు ఏనాడు భయపడ్డు, సత్యము చెప్పడానికి క్రైస్తవుడు భయపడలేదు. కాబట్టే ఎప్పటికీ క్రైస్తవం ఉంది, ఉంటది, ఇంకా అవసరమైతే ప్రాణం వదిలేస్తాడు కానీ సత్యం మాత్రం చెప్పకుండా మానడు. అండ్ వాళ్ళకు నోరు పారేసుకోడు క్రైస్తవుడు. అవును, ఎందుకంటే మా దేవుడు మనకు నేర్పించాడు మనం ఎంతగా మాట్లాడాలో, ఎలా పొరుగుని గౌరవించాలో, ఎంత మర్యాదగా ఉండాలో, ఎక్కడ దాకా మనం మాట్లాడవచ్చో అక్కడ వరకే మనకు నేర్పించాడు. కాబట్టి వాళ్ళలాగా మన నోరు జారం. కాబట్టి వాళ్ళకి అదే చెప్తున్నానండి, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళ భయం లేదు, వాళ్ళ దేవుడు ఇట్లా మాట్లాడితే ఏమైనా చేస్తాడనేది ఏం లేదు. ఓకే, ఎందుకంటే అందులో ఉన్నవన్నీ అలాంటివే, వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు అలా కొనసాగుతూ ఉంటారు.
అంటే అలా గ్రంథాలు అలా నేర్పించాయంటారా? గ్రంథాలు అలా నేర్పించాను నేను తనను, కానీ పెద్దలు నేర్పించారన్నది సార్. పెద్దలు కూడా నేర్పించారని కూడా అనకూడదు, లేకపోతే ఇలా ఆలోచన అంటారా? అంతే సింపుల్. వారి హృదయం అలాంటిది, వాళ్ళ సొంత ఇదితో వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉన్నారు. ఎవరైనా సపోర్ట్ వెనకాల ఉంటే ఉండొచ్చు, బట్ ఇక్కడ విషయం ఏంటంటే ద్వేషం. ద్వేషం ద్వేషం వాళ్ళ కళ్ళు మూసేసి సత్యాన్ని చూడకుండా ఆపేస్తుంది. నిజం, ద్వేషం వాళ్ళకి. ఆ ద్వేషం వచ్చినప్పుడు నువ్వు ఎంత సత్యమని చెప్పు, రుజువు చూపించు, నువ్వు అసలు డాగ్మేటిక్గా కళ్ళ ముందు ఇలా చూపించు, అయినా వాడు నమ్మడం. ఎందుకంటే వాడు అలా అలా ఆ వ్యక్తి బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాడంట. మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ చేశాడంట. కర్ణాకర్ సుగ్నా, హి వాస్ ఎ పాస్టర్. కర్ణాకర్ సుగ్నా అని చెప్తాడు. చాలా ఒకప్పుడు నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, నేను పాస్టర్ గా ఉన్నాను, అందులో సత్యం లేదు కాబట్టి నేను బయటకు వచ్చానని చెప్పేసి చెప్పుకుంటా ఉంటాడు. సత్యం ఉందో లేదో మనకి చాలా మంది ఉన్నారు దైవజనులు. ఏ కేసు వాళ్ళు ఉన్నారు, కొంతమంది కొంచెం అనకూడదు కానీ చెప్తున్నాను, కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను. సాంబశివరావు అన్న ఉన్నాడు, ఇంకా వేరే చాలా మంది ఉన్నారు, వికేఆర్ ఉన్నాడు, లేకపోతే ప్రసాద్ గారు ఉన్నారు, ఇట్లా దెర్ ఆర్ సమ్ అదర్ పీపుల్. నేను మోస్ట్ ఆఫ్ దెమ్ ఉన్నారు. వాళ్ళు ఆయన ఎట్లా ఆయనతో మాట్లాడాలో, ఆయన చెప్పే వాటికి ఎలా సమాధానం చెప్పాలో చెప్తున్నారు. సో దట్ వోంట్ బి, ఏదేం అవ్వదు. అండ్ వీఆర్ ఆల్సో దేర్ టు ఆన్సర్. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక విషయాన్ని నేను చెప్తాను ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు అన్నగారు గురించి మనం ఒక నిమిషం మాట్లాడినట్లయితే, ఆయన క్రైస్తవ, ఆయన నిజంగా ప్రభు యొద్దకు వెళ్ళడం చాలా విచారం. క్రైస్తవ్యాన్ని ఒక సరైనటువంటి బోధా పద్ధతిలో నడిపిస్తున్న సమయంలో, ఒక అద్భుతమైన పరిచయం చేసిన సమయంలో, సత్యాన్ని సత్యంగా కరాఖండిగా చెప్తున్న సమయంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. చాలా సాడ్ ఫర్ దాట్. కానీ ఆయన చెప్పినవి ఏవైతే అంతకుముందు ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు వినలేదేమో చాలామంది, ఇప్పుడు చాలామంది వింటున్నారు. చాలా సంతోషం అది. అండ్ ఇంకొకటి, ఆయన లాంటి వారు అనేక మందిని దేవుడు లేపుతాడు. 100% దేవుడు లేపుతాడు. ఏనాడు కూడా నేను కరుణాకర్ సుగ్నా గారు, అట్లాగే ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ యొక్క రక్షణ ఛానల్లో వాళ్ళ యొక్క చూశాను ఇంటర్వ్యూస్, లేకపోతే వాళ్ళ డిబేట్లను చూశాను. ఏనాడు కూడా ప్రవీణ్ పగడాల గారిని ఆయన మాట వాకు చేతనో డాక్టరీన్ చేతనో డిఫీట్ చేసిన ఇంతవరకు నేను చూడలేదు. అండ్ వాళ్ళకి తెలుసు కూడా. ఈ రోజున సాంబశివరావు అన్న ఛాలెంజ్ చేస్తాడు. నేను అన్నతో మాట్లాడుతాను అప్పుడప్పుడు, అన్న ఛాలెంజ్ చేస్తాడు, రండ్రా మేము చూసుకుందాం అంటాడు. వాళ్ళకి ఆయనతో వచ్చేంత ధైర్యం లేదు వాళ్ళకి. బికాస్ సాంబశివరావు అన్న కూడా ఆయన హైందవులోంచి రక్షించబడిన వ్యక్తి. అది లోతులుగా తెలుసు. ఇప్పుడు తాను విశ్వసిస్తున్న సత్యం యొక్క లోతులు కూడా తెలుసు ఆయనకి. అందుకే రండిరా మాట్లాడదాం అంటాడు ఆయన. ఆయనతో ఎవరు మాట్లాడడం కష్టం, ఆ విధంగా ఎవరు మాట్లాడడం కష్టం, ఎవరైనా మాట్లాడడం కష్టం. కాబట్టి వాళ్ళు ఫేస్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళలో వాళ్ళ కుర్రకారులో, లేదంటే వాళ్ళ యూత్లో, అన్నయ్య చాలా అసలు మన మతాన్ని మోసేస్తున్నాడు, అసలు ఆయన అని మాట్లాడితే అసలు ఏ పాస్ట్ ఆన్సర్ ఏం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం మనం. ప్రతి క్వశ్చన్కి వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేక మిడిమిడి జ్ఞానంతో ఏదో పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్య ఇంకొకటి మొదలయ్యాడు, పేరేంటో నాకు సరిగ్గా గుర్తురావట్లేదు, కానీ కొంచెం బ్లాక్గా లావుగా ఉంటాడు, ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్ పెట్టి, అనే ఛానల్ పెట్టి ఈ మధ్య వస్తున్నాడు, చేస్తున్నాడు. అస్సలు తనకు బైబిల్ గురించి అసలు ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్ పర్సన్. సింప్లీగా ఆ అలిగేషన్, ఈ అలిగేషన్, అది ఇది అని చెప్పేసి ఊరికే కాంటాక్ట్స్ లేకుండా అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ తీసుకొని ఇష్టం మాట్లాడేసి, నేను ఒకప్పుడు క్రిస్టియన్ కానీ ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, హైందవంలో సత్యం ఉందని చెప్పేసి ఏదో ప్రాపగండలు చేస్తున్నాడు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేస్తున్నాడు, ఎంతోమందికి ఏదో చెప్పేస్తున్నాడు, మీ దగ్గర పాస్టర్లు అయితే ఇట్లా అడగండి అని చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, అది నేను బుక్ రాసినని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఈ రోజున సిపిఎఫ్ టీవీ వేదికగా నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ రియల్లీ, నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే రండి. డెఫినెట్లీ విల్ హ్యావ్ అ డిబేట్. ఎనీ క్వశ్చన్ యూ ఆస్క్ ఫ్రమ్ ద బైబుల్లోంచి నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, నీకు బైబుల్లో నీకు ఏ తప్పు కనబడింది చూపించు. భయపడతారు రాడనుకుంటున్నా భయపడతారు అనుకుంటున్నా. 100% ఐఎమ్ ఛాలెంజింగ్ నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, డెఫినెట్లీ నేను ఫేస్ చేస్తా. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం కాదు, ఓకే, దైవ జ్ఞానం సరిగ్గా తెలుసుకొని మాట్లాడలే. దైవ జ్ఞానం సరిగ్గా తెలియదు కాబట్టి అలా పోయాడు అంతే.
ఇంకొక విషయం సార్ తన గురించి చెప్పాలి నేను, ఆయన లోకాన్ని మారుద్దామని క్రైస్తవులను మారుద్దామని చెప్పేసి తిరుగుతా ఉన్నాడు. కానీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ సొంత అమ్మగారిని మార్చలేడు. వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్. ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారికి చెప్పి 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 మనోడు అలసిపోయాడు. కానీ వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు పోతూనే ఉన్నారు. ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పుకోలేడు. నేను అనుకుంటాను తప్పకుండా ఈ గొర్రె ఖచ్చితంగా మళ్ళీ అదే దొడ్లోకి వస్తుంది. వస్తుంది. అవును, తప్పిపోయింది గొర్రె ఖచ్చితంగా దొడ్లోకి వస్తుంది ఒక రోజున. రావాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నా. సద్హృదయంతోనే మనం మాట్లాడుతున్నాము. ఇదేదో కొట్లాడుకోవడం అనుకో లేకపోతే దానికోసం కాదు చెప్తున్నాను. సో ఈ విధమైనటువంటి ఏదో ధోరణి మనం చూస్తున్నామో వాళ్ళు అనుకుంటున్నారు మేము మతాన్ని మోసేస్తున్నాం, మేము తప్ప ఇక్కడ మోనార్క్ లేవలేడు, మాకున్న జ్ఞానం ఎవడకలేదు అనుకుంటున్నారు. మేము అందులోంచే వచ్చాం కాబట్టి దానిలో స్కూల్ తెలిసి దీనిలో స్కూల్ తెలిసి అనుకుంటున్నారు. ఒక సింపుల్ థింగ్, మీరు నమ్మే మతంలో ఉన్నటువంటి దేవీ దేవతలలో దేవుళ్ళలో ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు కాడు. బైబుల్ దేవుడు ఏనాడు పాపం చేయలేదు. అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా పాత నిబంధన కొత్త నిబంధన అయినా బైబుల్ దేవుడు పాపం చేయలేదు. ఓకే, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏనాడు కూడా వాళ్ళు పాపం చేసిన వారు కారు. కానీ ఆయన భక్తులు పాపం చేసి ఉండొచ్చు. మనుషులు పాపం చేసి దేవుళ్ళు పాపం చేయాలి. కానీ మీ దాంట్లో దేవుడే పాపం చేశారు. ఏం చెప్పమంటారు? నేను చెప్పలేను ఈ రోజున, ఇప్పుడు చెప్పడం అవసరం లేదు. మీకు తెలుసు ఏం చేశారు. సొంత తండ్రి కూతురుతో పాపం చేయడానికి వెళ్ళడం, ఇంకా there are lots of other things, but this is not the time to speak about those things. వాడి గురించి మాట్లాడడానికి సమయం కాదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, అసలు రోతంతా మీ దగ్గర పెట్టుకొని, మీ దేవుళ్ళ దగ్గర పెట్టుకొని, మీ దేవతల దగ్గర పెట్టుకొని మీరు ఇలా మాట్లాడితే ఎట్లా?